హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఆల్ అని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. సో ఇవాళ మన వీడియోలో దోసకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేశారంటే సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు చేసినా కూడా మెచ్చుకుంటారు, అంత బాగుంటుంది. సో ఈ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. సో వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి ఉల్లిపాయలు, టమాటోలు, అలాగే ఒక దోసకాయ, 2 పచ్చిమిర్చి, అలాగే 2 తొరకలు చింతపండు అన్నీ వేసుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. అలాగే సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 8 విజిల్స్ వచ్చాయంటే మనకి పూర్తిగా ఉడికిపోతుంది పప్పు. మనం రుబ్బేటప్పుడు కూడా త్వరగా మెదిగిపోతుంది. నేను ఇక్కడ పావు కేజీ కందిపప్పుని తీసుకున్నాను. ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళకి కూడా నేను కలిపి వండుతున్నాను కాబట్టి పావు కేజీ తీసుకున్నాను. సో మీకు తగినన్ని కందిపప్పు తీసుకొని ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. మనం ఆనియన్ పప్పులో వేసాం కాబట్టి నేను ఇంకా తాలింపులో వేయడం లేదు. సో ఈ తాలింపుకి గాను 1 స్పూన్ తాలింపులు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకుని తీసుకోవాలి. సో ఈ పప్పు ఇలా ఉడికిన తర్వాత ప్రెషర్ అంతా పోగొట్టుకున్న తర్వాత ఇలా తీసుకొని రుబ్బుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇక ఏమన్నా నీళ్ళుంటే వంపేసుకొని మనం ఈ పప్పుని బాగా రుబ్బుకోవాలి మెత్తగా. కొంచెం దోసకాయ విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలు కూడా పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ విత్తనాలు తగిలేటప్పుడు కొంతమంది ఇష్టపడరు, కొంతమంది ఇష్టపడతారు. సో మీ చాయిస్ అనమాట. సో పప్పు ప్రిపేర్ అయిపోయింది కదా మనకి. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. నేను చూపించాను కదా ముందు, తాలింపులన్నీ కూడా ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఇలా ఒకసారిగా ఫ్రై చేసుకున్నామంటే 1 మినిట్లో ఇదంతా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు పప్పులో వేసుకొని ఈ తాలింపుని కలుపుకోవాలి. నేను ఈ పప్పుతో పాటు అప్పడాల కాంబినేషన్లో తింటున్నాము. అండ్ నెయ్యి కూడా ఉంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇదే ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మీ ఇంట్లో తిన్నవారు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. సో దీనికంటూ కందిపప్పు ఎక్కువగా ఉండాలి, ఈ స్పైసెస్ అన్నీ తక్కువగా ఉంటేనే ఈ పప్పు టేస్టీగా ఉంటుంది. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.